పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఇక తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు 10 రాష్ట్రాల నుంచి 60 మందిని ఈ రోజు ఎంపిక చేసి ఫైనల్ మొదటి లిస్టుని విడుదల చేసే అవకాశం ఉందన్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా ఈ రోజు రానున్న లిస్టుకు సంబంధించిన వార్త. ఇక ముఖ్యంగా రానున్న లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్టులో దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. ఇక గురువారం ఢిల్లీలోని అక్బర్ రోడ్ లో గల ఏఐసిసి పార్టీ హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సిఇసి సమావేశం నిర్వహించారు. ఇక పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అలాగే ముఖ్య నేతలు జైరాం రమేష్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధీర్ రంజన్ చౌదరి, అంబికా సోని ఇలా ముఖ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇక రాహుల్ గాంధీ కూడా వర్చువల్ గా ఈ మీటింగ్ కి హాజరైనట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక వీరందరూ కలిసి ఒక ఈ కమిటీలోని దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులను అయితే నిన్న ఒక నియామకం అయితే జరిగింది. ముఖ్యంగా 10 రాష్ట్రాలకు సంబంధించి 60 మందిని నిన్న ఎంపిక చేసి ఆ లిస్టుని ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇది నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీటింగ్, దానికి సంబంధించిన వార్తగానే మనమైతే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ అయితే 9 మందిని ప్రకటించడం అయితే జరిగింది. 9 మంది తెలంగాణలో 9 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ 4 లిస్టు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇక కాంగ్రెసే చివరి స్థానంలో ఉంది లిస్టు ప్రకటనలో. ఈ రోజు 9 మంది లేదా 10 మంది లిస్టు వచ్చే అవకాశం ఉందంటే అందులో ఆల్రెడీ ఆ లిస్టుకు సంబంధించి కూడా దాదాపు పేర్లు అయితే మనకి వినపడుతున్నాయి. కొన్ని పేర్లు ఒకసారి ఆ పేర్లు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ రోజు వచ్చే లిస్ట్ లో ఉండే పేర్లలో ముందుగా ఈ రోజు వచ్చే తుది జాబితాలో సంబంధించి లిస్ట్ అయితే ఒకటైతే మనకి ఇలా కనపడుతుంది. ఇక ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డికి 100% ఫైనల్ అయినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక చేవేల నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ ఎవరు పోటీ లేరు. సునీతా మహేందర్ రెడ్డికి అధిష్టానం కూడా ఒకే చెప్పినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇంకొక వైపు నిజామాబాద్ ఆల్రెడీ జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా ఆయనకి అక్కడ 100% టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకి ఈసారి యువ నాయకుడు ఈయనకి అవకాశం ఇచ్చినట్టుగా మనకైతే కనబడుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ లేదా ఆయన సతీమణి కి ఇక్కడ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈయన మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. ఆయన ఎంపీ టికెట్ హామీతోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ఈయనకు కూడా ఫైనల్ ఈయనకు కానీ ఈయన భార్యకు కానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించనున్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయనకు కూడా బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండే గతంలో కాంగ్రెస్ లో ఉండే తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చంద్రశేఖర్ సినీ హీరో అల్లు అర్జున్ మామ. ఈయనకు కూడా మల్కాజ్గిరి సీట్ అయితే ఈయనకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ మల్కాజ్గిరిలో ఇద్దరు పోటీలో ఉన్నారు, మైనంపల్లి హనుమంతరావు అండ్ చంద్రశేఖర్ రెడ్డి. ఇక ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావుని తప్పించి ఫైనల్ గా చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చే అవకాశం అన్నట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇంకొక వైపు జైరాబాద్ లో సురేష్ షెట్కార్ కి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక మెదక్ నుంచి నీలం మధు ఈయన కూడా యాక్చువల్ గా గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. శాసనసభ ఎలక్షన్స్ లో అసెంబ్లీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత అనూహ్యంగా మళ్ళీ అధిష్టానం ఈయనకి ఇచ్చిన టికెట్ ను రద్దు చేసి మళ్ళీ వేరే
ఆ వ్యక్తికి ఇవ్వడంతో ఆయన కాస్త మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి బీఎస్పీ తరఫున అసెంబ్లీలో పోటీ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గుట్టుకి నీలం మధు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈసారి ఖచ్చితమైన హామీతోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ముఖ్యంగా ఈయన నీలం మధు ఆల్రెడీ ఆ హామీతోనే మెదక్ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందనే హామీతోనే మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఖచ్చితంగా ఆయనకు కూడా ఈ సీటు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక నల్గొండ నుంచి జానారెడ్డి లేకపోతే రఘువీరెడ్డి అంటే జానారెడ్డి వాళ్ళ కొడుకు ఈయనకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కానీ కాస్త ఇక్కడ నల్గొండలో కాస్త పటేల్ రమేష్ రెడ్డికి ఆల్రెడీ అధిష్టానం ఇంత ముందే మాట అయితే ఇచ్చింది. మరి నల్గొండ ఎంపీ సీటు ఖచ్చితంగా అంటే సూర్యాపేటలో గతంలో అసెంబ్లీకి యాక్చువల్గా మొన్న సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి చివరి వరకు కూడా ఉద్రిక్తత నెలకొంది. యాక్చువల్గా దామోదర్ రెడ్డి పేరుని పటేల్ రమేష్ రెడ్డి పేరుని ఎవరి పేరుని కేటాయించాలనే దానిపై కాస్త తీవ్రంగా చర్చ జరిగి చివరి క్షణంలో దామోదర్ రెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన కాస్త మనస్తాపానికి కూడా గురయ్యారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అక్కడ పటేల్ రమేష్ రెడ్డికి కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఇలా నల్గొండ జిల్లా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అయ్యేది. కానీ ఊహించిన విధంగా దామోదర్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన కాస్త మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసి ఆయన మళ్ళీ వేరొక పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా పోటీ చేయడం జరిగింది. కానీ ఎమ్మటి అధిష్టాన పెద్దలు మల్లు రవి అలాగే కేంద్ర నాయకులు కూడా అతని ఇంటికి వెళ్ళి అతన్ని బుజ్జగించి అతని రాజీనామాని అతని ఎమ్మెల్యే పోటీ నుంచి విరమించి ఖచ్చితంగా నీకు నెక్స్ట్ ఎంపీ అవకాశం ఇస్తాం, ఖచ్చితంగా నల్గొండ ఎంపీ సీటు నీకే దక్కుతుందని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి లిఖితపూర్వకంగా ఆ రోజులో అంటే నల్గొండలో సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ అలాగే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా లిఖితపూర్వకంగా వారికి హామీ ఇచ్చి లిఖితపూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి ఈరోజు ఊహించని విధంగా మళ్ళీ ఇంకొక సీనియర్ నాయకుడైన జానారెడ్డి పేరు వినపడటంతో కాస్త పటేల్ రమేష్ రెడ్డి పరిస్థితి ఏంటనేది కూడా కాస్త వారి అభిమానులతో పాటుగా ఆయనకు కూడా కాస్త మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఆయన పూర్తి ఇప్పటివరకు ఆయన నుంచి ఎటువంటి స్పందన మనకి లభించలేదు. నిజంగా ఒకవేళ ఇదే కనుక జానారెడ్డి లేకపోతే రఘువీరెడ్డి ఆయన కొడుకు రఘువీరెడ్డికి కనుక టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఇక పటేల్ రమేష్ రెడ్డికి నిజంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గాన్ని కావాలని పక్క దోవ పట్టిస్తున్నట్టుగా కూడా భావించాల్సిందిగా అక్కడి నాయకులైతే చర్చించుకున్నారు. ఇక ముఖ్యంగా జానారెడ్డికి అంటే లాస్ట్ యాక్చువల్గా నాగార్జున సాగర్ లో ఆయన అంత గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండే మొన్న జానారెడ్డి కొడుకు ఇంకొక కొడుకైన జయవీర్ రెడ్డికి అక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చిన ఆయన గెలవడం కూడా జరిగింది. ఇంకొక కొడుకైన ఈయనకి ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక మరి చూడాలి ఈయనకు వస్తుందా లేకపోతే రఘువీర్ రెడ్డికి వస్తుందా లేకపోతే పటేల్ రమేష్ రెడ్డికి వస్తుందా అనేది కాస్త ఇదైతే కాస్త ఇంకా చిక్కుముడి వీడని ప్రశ్నగానే మనకైతే కనపడుతుంది. ఇక ఇంకొక వైపు కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి ఈయనకు ఆల్రెడీ ఇంతకుముందే పార్టీ అధిష్టానం మాట ఇచ్చింది కాబట్టి ఇక ప్రవీణ్ రెడ్డికి కూడా ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లేదా విజయభాయ్ బానోత్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇంకొక వైపు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి లేదా కొమ్మటిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక 99% చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం అయితే కనబడుతుంది. ఇన్ కేస్ లేకపోతే కొమ్మరెడ్డి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి భార్య పేరైతే వినపడుతుంది. మరి వీరిద్దరిలో ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తుంది అనేది కూడా మనకి కాస్త ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక ఇంకొక వైపు నాగర్ కర్నూలు నుంచి ఇక ఇద్దరు పోటీలో ఉన్నారు, మల్లు రవి అలాగే సంపత్ కుమార్. ఇక మల్లు రవి సీనియర్ నాయకుడే, సంపత్ కుమార్ కూడా సీనియర్ నాయకుడే. యాక్చువల్గా మల్లు రవికి కూడా గతంలో అధిష్టానం మాట ఇచ్చింది. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరికి పార్టీ టికెట్ ని ఫైనల్ చేయబోతుంది అనేది కూడా మనకి ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక ఇంకొక వైపు ఖమ్మం నుంచి నందిని లేదా ప్రసాద్ రెడ్డి లేకపోతే యుగంధర్, ఈ ఖమ్మం నుంచి కూడా ముగ్గురు
పోటీలో ఉన్నారు. ఇక ఈ ముగ్గురులో ఎవరికి ఇస్తారనేది అయితే ఇంకాస్త ఫైనల్ అయితే కాలేదు. యాక్చువల్గా ఈ ఖమ్మం సీటు అలాగే భువనగిరి సీటు ఈ 2 సీట్ల కోసము రాహుల్ గాంధీని అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీని కోరడం జరిగింది. మీరు వస్తే ఖచ్చితంగా మేము ఖమ్మం నుంచి కానీ లేకపోతే భువనగిరి నుంచి కానీ నల్గొండ నుంచి కానీ మిమ్మల్ని పోటీ చేసి భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి ఆయనకి విన్నవించుకోక ఆయన కాస్త సున్నితంగానే దాన్ని తిరస్కరించినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇంకొక వైపు ఖమ్మంలో రేణుకా చౌదరి కూడా మొన్నటి వరకు పోటీలో ఉండే, కానీ ఆమెని రేణుకా చౌదరిని మొన్ననే రాజ్యసభకు పంపించడంతో కాస్త ఆమె పక్కకి వెళ్ళిపోయినట్టు ఈ రేసులో నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ఇక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ అవుతారు అనేది మాత్రం మనకి ఈరోజు సాయంత్రం వరకు అయితే తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఇంకొక వైపు హైదరాబాద్ లో ఇక మస్కతి లేదా మరో మహిళ పేరు పరిశీలిస్తున్నారట. ఈ మస్కతి ఐస్ క్రీమ్ సంబంధించిన కంపెనీ ఓనర్. ఈ మస్కతి ఐస్ క్రీమ్స్ వాళ్ళు లేకపోతే మరో మహిళ పేరు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి అయితే ఎంపీ అభ్యర్థి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక వరంగల్ నుంచి డి సాంబయ్య లేదా బలమైన నేతల కోసం ఎదురు చూపు అంటూ కూడా కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు అంటే అక్కడ బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకే కానీ నిజంగా బీజేపీకి కూడా అక్కడ సరైన అభ్యర్థి ఇంతవరకు దొరకలేదనే చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ సంబంధించి కూడా అంటే ఉన్నారు, కానీ ఈ స్థాయి అభ్యర్థి అయితే కనపడట్లేదు. చూడాలి మరి వరంగల్లో ఎవరికి ఫైనల్ అవుతుంది అనేది కూడా మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. సాయంత్రం వరకు చూద్దాం ఇక మరి ఎవరికి వచ్చే అవకాశం ఉందనేది చూడాలి. ఎవరైనా ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీకి అంటే టికెట్ హామీతో ఎవరైనా సాయంత్రం వరకు ఎవరైనా వచ్చి టికెట్ తీసుకుంటారనే ఆలోచన కూడా కనపడుతుంది. చూడాలి సాయంత్రం వరకు ఏం జరుగుతుందనే దాన్ని బట్టి మనం దీనిపై స్పష్టత రావచ్చు. ఇక ఆదిలాబాద్ సంబంధించి పార్టీకి చెందిన సీనియర్ నేతలో ఎవరో ఒక్కరికైతే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఇది ముఖ్యంగా ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల అంటే ఊహాగానిత అభ్యర్థులు వీళ్ళు. ఇక ఫైనల్ లిస్ట్ అనేది ఈరోజు సాయంత్రం అయితే వచ్చే అవకాశం అవుతుంది. దీంట్లో 99% వీళ్ళే ఫైనల్ లిస్ట్ లో కూడా ఉండే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక ఇది ముఖ్యంగా కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించిన వార్తగానే మనం